రాత్రి కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. నిజాం సాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వరద కారణంగా రహదారులు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. రాత్రి నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 6060 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1397.57 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలకు ప్రస్తుతం 8.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరు వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టుకు లింగంపేట వద్ద వాగు ద్వారా భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1464 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1462 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.575 టీఎంసీల నీరు ఉంది. పెద్దవాగు ద్వారా 2150 క్యూసెక్కుల నీరు పోచారం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మధ్య తరహా జలాశయం కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఈ ప్రాజెక్టుకు 555 క్యూసెక్కుల మేర వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458 అడుగులు ఉండగా ప్రస్తుతం 456.2 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.23 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 0.84 టీఎంసీల నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ స్టేజీ వద్ద పాములవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి పూర్తిగా దెబ్బతింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షానికి ఈ వంతెన పూర్తిగా కొట్టుకుపోగా అప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పర్యవేక్షించారు. వంతెన నిర్మాణం త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. దీంతో అధికారులు వాగుపై తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. శాశ్వత బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరద పెరగడంతో వంతెన కొట్టుకుపోయింది. పిట్లం, పెద్ద కొడప్గల్ మండలాల్లో కూర్చున్న భారీ వర్షానికి ఆయా లోతట్టు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. పిట్లం, తిమ్మానగర గ్రామాల మధ్యలోని వంతెన పైనుంచి నీరు పారడంతో రాకపోకలు నిలిచాయి. కంబాపూర్ గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పిట్లం మండలంలోని కాకివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బాన్సువాడ మండలంలోని మొగలాన్పల్లి గ్రామంలో భారీ వర్షానికి ఇళ్లలోకి వరద చేరింది. రాత్రికి రాత్రే ఇళ్లలో మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో గృహోపకరణాలు, దుస్తులు, ఆహార పదార్థాలు నీటిలో తడిసి భారీ నష్టం వాటిల్లింది. వరద వేగంగా ఇళ్లలోకి చేరడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తమ విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ఇబ్బంది పడ్డారు. చిన్నారులు, వృద్ధులను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.